ఈనాటి దివ్యబలి పూజను యేసు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మోనాకి సేఫ్ డెలివరీని మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పి దుర్గంబకి గుండెల నొప్పి తొలగించి పరిపూర్ణ స్వస్థతను మరియు త్వరగా కోలుకునే కృపను దయచేయమని, మరియు యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్ చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, ఎల్ సునీత ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉటుకురి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. సూర్యతేజను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ వచ్చే విధముగా దీవించమని, రిపోర్ట్స్ నార్మల్గా రావాలని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు దుర్గేష్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి ఇమ్మాన్యుయల్ ప్రేమ్ కుమార్కి H1B వీసా రావాలని, మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమారుడికి కుమార్తెకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, తన భర్త త్వరలో తిరిగి రావాలని, అన్ని చీకటి బంధకాల నుండి విముక్తిని ప్రసాదించమని, లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, ఇల్లు విడిపించుకోవాలని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లిట్టీకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి త్వరగా కోలుకునే కృపను దయచేయమని, జీవితాకి మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక సహాయం అందజేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం
శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం 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 దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Sosai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఎల్లా అప్పారావు, ఎల్లా సత్యవతి, ఎల్లా గంగమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా,
బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల జోజీ, కరుణ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ, మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసు మరణించి మరలా ఉత్థానమైన విధమున యేసు ద్వారా అతని యందు మరణించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనము. పితా పుత్ర పవిత్ర మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మీ కుటుంబాలలో, మీ బిడ్డల కుటుంబాలలో ఆ దేవుని యొక్క కృపా దీవెనలు హేరాళముగా కుమ్మరించబడాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉండగా వారి కుటుంబాలను దీవించమని, వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే నేటి పరిస్థితిని గనక మనం గమనించినట్లయితే అకాల మరణాలకు గురి అవుతున్నారు. రకరకాల భయంకరమైనటువంటి యాక్సిడెంట్లకు గురి అవుతూ ఉన్నారు. సిద్ధపాటు లేకుండా వారు తెలియకుండానే ఆ కాల మరణాలకు గురి అవుతూ ఉన్నారు. వారి కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారు తెలుసో తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని ఈరోజు దివ్య పూజా బలిలో వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
మహిమయును నీతిమంతుల జీవమునై ఉన్నావు. మేము నీ కుమారుని మనోత్థానముల ద్వారా రక్షణమును పొందియున్నాము. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులను కరుణతో చూడుము దేవా. పునరుత్థాన పరమరహస్యమునందు నమ్మికయుంచిన వారికి పరమానంద భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. 4 వాయువులను బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను. ఆ సాగరము నుండి వేరే వేరు ఆకారములు గల గొప్ప మృగములు 4 వెలుపలికి వచ్చెను. మొదటిది సింహము వలె ఉండెను, కానీ దానికి గరుడపక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగానే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిలుచుండెను. దానికి నరుని మనసు అలవడుండెను. రెండవ మృగము వెనకటి కాళ్ళపై నిలుచుచున్న ఎలుగబంటి వలె ఉండెను. దాని కొరల మధ్య 3 ప్రక్కటెముకలు ఉండెను. ఒక శబ్దము దానితో, నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుము అని చెప్పెను. నేను చూచుచుండగా మరి ఒక మృగము కనిపించెను. అది చిరుతపులి వలె ఉండెను, కానీ దాని వీపుపై పక్షి రెక్కల వంటి రెక్కలు 4 ఉండెను. దానికి 4 శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను. నేను చూచుచుండగా 4వ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగాను భీకరముగాను ఘోరముగాను ఉండెను. అది ఇనుప పండ్లతో తన ఎరలను చీల్చి తినెను. మిగిలిన భాగములను నుజ్జునుజ్జు చేసి కాళ్ళతో త్రొక్కెను. ఇతర మృగముల వలె గాక దానికి 10 కొమ్ములు ఉండెను. నేను ఆ కొమ్ముల వైపు పారచూచుచుండగా వాని నడుమ మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమునున్న కొమ్ములను 3 సమూలముగా పెరికివేసెను. ఆ కొమ్మునకు నరుల కన్నులను ప్రభగలములను పలుకుచుండెను. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా ఉండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె ఆనల జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండియు అతని ఎదుట నుండియు ఆనల ప్రవాహము పారుచుండెను. వేల బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలుచుండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభముగాక గ్రంథములను విప్పిరి. నేను చూచుచుండగా ఆ చిన్న కొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొని చుండెను. నేను చూచుచుండగా ఆ 4వ మృగమును చంపిరి. దాని శవమును మంటలలో పడవేసి నాశనము చేసిరి. ఇతర మృగములు తమ ప్రభుత్వమును కోల్పోయెను, కానీ వానిని ఇంకను కొంత కాలము పాటు బ్రతకనిచ్చిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయేరి. ఆ నరపుత్రుడు పరిపాలనము కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు
జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము ఉండదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన. హోసన్నా హోసన్నా దావీదు తనయులకు హోసన్నా. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. దారి తప్పిన వారెల్లరిని యేసు వెదకుచున్నాడు. దారి తప్పిన వారెల్లరిని యేసు వెదకుచున్నాడు. నేడు నీవు ప్రభుని స్వరమును ఆలించినా పొందెదవు రక్షణను కనుగొనేదవు. నీ మార్గమును అర్పించు, నిన్ను ప్రభువునకు అర్పించు, నిన్ను ప్రభువునకు. అద్భుత కార్యములు నీలో కాంచెదవు, అద్భుత కార్యములు నీలో కాంచెదవు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా. హోసన్నా హోసన్నా దావీదు తనయులకు హోసన్నా. హోసన్నా హోసన్నా దావీదు తనయులకు హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ
లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 33వ వచనం వరకు. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూసినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకుందురు. అట్లే ఇవన్నీ సంభవించుట మీరు చూసినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకునుడు. ఇవన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికిని గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఎంతో ఆశతో ఎన్నో ఉద్దేశాలతో ప్రార్థిస్తున్న మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికిని గతించిపోవు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, 2025 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పినటువంటి మాటలు ఈరోజు వరకు సజీవంగానే ఉన్నాయి. 2025 సంవత్సరాల క్రితం ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు వరకు నెరవేరుతూనే ఉన్నాయి. 2025 సంవత్సరాల క్రితం ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన సేవకుల ద్వారా ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఆ అద్భుతాలను, గొప్ప కార్యాలను చూసి ఈయనే నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు అని, ఈయనను విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమేనని జాతి, మత, కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభును విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన మాటలను నమ్ముతున్నారు. ఆయన యొక్క వాక్యానుసారం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఒక ధైర్యం, ఒక ఓదార్పు, ఒక భరోసా. ఈ లోకము గతిస్తుందేమో, ఈ లోకములో ఉన్న మనుషులు గతిస్తారేమో, ఈ లోకపు మనుషులు కట్టిన కట్టడాలు గతిస్తాయేమో, వాతావరణంలో మార్పులు రావచ్చు, ఆకాశంలో మార్పులు రావచ్చు, సూర్యచంద్రులు వారి యొక్క బాధ్యతల్లో మార్పులు రావచ్చు, కానీ నా మాటలలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఎన్నో వాగ్దానాలు చేశాను. ఎన్నో సార్లు మీ బాధల్లో, మీ కష్టాల్లో మీకు ఓదార్పునిస్తానని, నా యొద్దకు రండి మీకు విశ్రాంతినిస్తానని, భారముతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, మీ భారాన్ని నేను మోస్తానని, వ్యాధులతో సమస్యలతో సతమతమవుతున్నావా, భయంకరమైనటువంటి భయాలతో ఆందోళనతో నీవు సతమతమవుతున్నావా, నన్ను విశ్వసించు, నా మాటలను నమ్ము, నా యొద్దకురా, మీ సమస్త భారాన్ని తొలగిస్తానని ఆనాడు పలికినటువంటి ప్రభు వాక్కు ఈనాడు వరకు కూడా సజీవంగానే ఉన్నాయి. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన యొక్క చిత్తానుసారం జీవిస్తారో వారందరి జీవితంలో దేవుడు ఈ వాక్యాల ద్వారా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మార్పు అనేది సహజము. చిన్న బిడ్డలు పెద్దవాళ్ళు కావటం, పెద్దవాళ్ళు వృద్ధులు కావటం, వృద్ధులు చనిపోవటం, మార్పులు అనేవి ఈ లోకములో సహజమే. కానీ దేవుడు చెప్పినటువంటి మాటల్లో మాత్రం ఏ మార్పు ఉండదు. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడు అంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు విరిగి నలిగి వేసారిపోతున్నటువంటి మన జీవితాలను కట్టడానికి ఆయన వచ్చాడు. పాపములో, శాపములో, మురికి కూపములో మునిగిపోతున్న మనల్ని మోక్షం వైపు నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనందరికీ అర్థమయ్యే విధముగా అనేక ఉపమానాల రూపంలో, అనేక కథల రూపంలో, అనేక రకాలుగా ఆయన వాక్యాన్ని బోధించి మనందరికీ తేట తెల్లముగా అర్థమయ్యేంత వరకు మన స్థాయికి దిగి ఆయన వాక్యాన్ని బోధించాడు. అర్థమయ్యే విధముగా అందరి హృదయాల్లో ఆయన యొక్క వాక్కును నాటి ఉన్నారు.
ఆ వాక్కును పదిలపరుచుకుంటే రాతి మీద ఇంటిని కట్టిన వాళ్ళమై ఉంటా. ఆ వాక్కుని విని కూడా పాటించకుండా ఉంటే ఇసుక మీద ఇంటిని కట్టుకున్న వారిని పోలి ఉంటా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను కట్టడానికే ఆయన వాక్యమనే ఆ యొక్క పునాది మీద మన జీవితాలను స్థిరంగా ఉంచడానికి, ఉన్నతమైన స్థాయికి లేవనెత్తడానికే ఆ ప్రభు ఇక్కడికి వచ్చాడు. ప్రభు మనందరికీ బోధిస్తున్న సత్యము, మీ మాటల్లో మార్పు వస్తుందేమో కానీ, మీ జీవితాల్లో మార్పులు వస్తాయేమో కానీ, ఈ కాలంలో యుగములో మార్పులు వస్తాయేమో కానీ, నా ప్రేమలో మార్పులు రావు, నా మాటలలో మార్పులు రావు. నేను ఒక్కసారి వాగ్దానం చేశానంటే అది నెరవేర్చేంత వరకు నీ తరపున నేను పోరాడుతాను బిడ్డ అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉదయం మాట్లాడిన మాట సాయంత్రానికి ఉండదు, నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు. వివాహంలో చేసిన వాగ్దానాలు రెండవ రోజున గుర్తుకు రావు. ఇవి మనుషుల యొక్క తీరు. అందుకని ప్రియ సహోదరుల, ప్రభు అంటున్న సంఖ్యాకాండంలో, నేను మాట నిలబెట్టుకొనకుండా ఉంటాననుకుంటున్నావా? మాట ఇచ్చి నెరవేర్చలేను అనుకుంటున్నావా? యెషయా 59లో నేను చెవిటివాడిని అనుకుంటున్నావా? నీ మాటలు నాకు అర్థము కావనుకుంటున్నావా? అన్నీ అర్థమవుతాయి, అన్నీ చేయగలను, కానీ నీవేం చేయాలి? సహకరించాలి. నా చిత్తానుసారం నీవు జీవిస్తే, నా చిత్తములో ఏమున్నాయో అవన్నీ కూడా నీవు తప్పకుండా పొందుకుంటావని ప్రభు ఈరోజు మనందరికీ కూడా గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భూమి ఆకాశములు గతించిపోయినా పోవునేమో కానీ నా మాటలు మాత్రం గతించిపోవు. ఈ సత్యాన్ని మనం హృదయంలో పదిలపరుచుకుని విశ్వాసంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభు, మా మాటల్లో మార్పు ఉన్నాయి, మా జీవితాల్లో మార్పు ఉన్నాయి. అన్నీ సమృద్ధిగా ఉంటే ఒక విధముగా, ఏమీ లేకపోతే ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. అందరూ పక్కన ఉంటే ఒక విధముగా, ఎవరూ లేకపోతే ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మాలోనే మార్పులు ఉన్నాయి ప్రభా. మీ మాటల్లో మార్పు లేదు, మీ క్రియలలో మార్పు లేదు. మారని దేవుడు మీరు యేసయ్యా. ఈరోజు నేను పశ్చాత్తాప హృదయంతో మీ చెంతకు వచ్చి నన్ను కరుణించమని అడుగుతూ ఉన్నాం. మమ్మ దీవించమని వేడుకుంటున్నాం. మేము చేసిన పాపాలను బట్టిగాక మీ మంచితనంతో మమ్మ దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా మీ వలె నిలకడగా జీవించే భాగ్యాన్ని, మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి క్రియలను ప్రభా మీ క్రియలుగా మార్చండి ప్రభా. క్రియలు విశ్వాసం ఒకే బాటలో నడిపించమని, తద్వారా ఆ బిడ్డల జీవితంలో ఏమి కోల్పోయారో, ఏం పొందుకోవాలని ఆశపడుతున్నారో వాటన్నిటిని బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మేము తెలుసో తెలియక చేసిన ప్రతి అపరాధమును పాపమును క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరిని దీవించమని వేడుకుంటున్నాం. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన వారందరిని దీవించండి. అలాగే గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారందరిని దీవించి వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలను దీవించమని ప్రభా. యవనస్తులను దీవించమని, వివాహానికై సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. సంతానం లేని బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. అనేక రకరకాల బిజినెస్లు, వ్యాపారాలు చేస్తున్న వారందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అనేక అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవల్లో ఉన్న వారందరినీ కూడా దీవించి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. ఏ విధంగా పేదరాలు కానుకను ఆశీర్వదించావో ఈ బిడ్డలు ఉదారంతో ఇచ్చిన కానుకలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మరి ప్రత్యేకముగా రకరకాల బంధకాల్లో ఉన్న వారిని దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని దీవించమని వేడుకుంటున్నాం. వృద్ధాప్యాయంలో, ఒంటరితనంలో ఉన్న వారందరిని దీవించమని, ఈ దివ్య పూజాబలి ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి
నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. హృదయమును నీకే అర్పింతున్, కపటములే కాదాని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతున్, కపటములే కాదాని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, హృదయ వాంఛలన్నీయు అర్పింతుము. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. సమర్పింతును 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 సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును, నా తనవు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మార్పణలను దయతో అంగీకరింపుము, తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలో భాగస్థులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞతా
దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దేవుడే సాక్షాత్తు బలిపీఠము చెంతకు దిగి వస్తున్న సమయం ఇది. శ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
మేము వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, మా జోనేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైనటువంటి వీరు అతని ఉత్థానమందు పాల్గొందురుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ప్రతి ఆత్మను జ్ఞాపకం ఉంచుకొని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు.
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం గాక. ఆమేన్. పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట, ఈదో పులకింత. నాలో ఆనందపు వేళ ఈదో పులకింత, నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట, ఈదో పులకింత. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబంలో మరణించిన మన ఆత్మీయుల పేర్లను మనసులో ధ్యానం చేస్తూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎంతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధని ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, శరీరులు ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు మరణమును చవిచూడడని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. ప్రార్థించుదము.
కుమారుడైన యేసుక్రీస్తుని మరణము ఉత్థానమును ఈ పాస్క పరమ రహస్యములలో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి చెందిన నీ విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోకపు నివాసమునకు చేర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 వసగినావు నాకు నీ జీవితం. వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా. శతకోటి వందనాలు నా ప్రభువా. వసగినావు నాకు నీ జీవితం. వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా. శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా.